హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7 డేటా హ్యాండ్లింగ్లో ఎక్సర్సైజ్ 2 అనేది నేర్చుకుందాం. ఈ ఎక్సర్సైజ్ 2 నేర్చుకునే ముందు ఏంటంటే ఒక చిన్న ఇంట్రడక్షన్ అనేది చెప్తాను. ఇంతకుముందు ఎక్సర్సైజ్ 1లో మీరు ఏం నేర్చుకున్నారు, మీన్ అంటే ఏంటో నేర్చుకున్నారు. ఇప్పుడు మోడ్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఇస్తారు. ఆ నెంబర్స్లో ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో, అంటే వన్ నెంబర్ ఏదైతే ఎక్కువ సార్లు ఆ సెట్ ఆఫ్ నెంబర్స్లో, ఇప్పుడు సమ్ 1 to 5 నెంబర్స్ ఇచ్చాడు. ఇలాగ 1 2 3 4 5 5 6 7 8 7 ఓకేనా. ఇలా సో మనీ నెంబర్ ఆఫ్ ఇలాగా సెట్లో ఇలా రిపీట్ అయినాయి అనుకోండి. ఏ నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది, ఇక్కడ 5 2 times, 8 2 times, 9 చూడండి 3 times రిపీట్ అయింది. సో ఆన్సర్ ఏంటంటే 9 మాట. అలా మాట ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్స్ని ఏమంటారంటే మోడ్ అంటారు. ఫస్ట్ సమ్ చూడండి, లాంగ్ జంప్స్ బై 7 స్టూడెంట్స్. 7 స్టూడెంట్స్ లాంగ్ జంప్స్ చేశారంట. 98 సెంటీమీటర్స్, ఇంకా 125, 140, 155, 174, 140 అండ్ 150. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది డేటా. ఫైండ్ ద మోడ్ అంటే ఏంటి, ఏది ఎక్కువ ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది. ఎక్కువ టైమ్స్ చూడండి, ఇక్కడ 155 2 times రిపీట్ అయింది అండ్ 140 కూడా 2 times రిపీట్ అయింది. సేమ్ ఈక్వల్గా రిపీట్ అయింది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ద మోడ్ ఆఫ్ డేటా. ఓకేనా, ద మోడ్ ఆఫ్ ద డేటా ఏంటంటే 155 సెంటీమీటర్స్ ఒకటి, 140 సెంటీమీటర్స్. కింద చిన్న దానికి ఏంటంటే హియర్ బోత్ 155 and 140 occurs more equal number of times, that is 2 times. అంటే ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా, ఇది దట్ ఈస్ అనేది షార్ట్ కట్లో రాశాను. ఇలాగా ఐ పెట్టి 1 dot ఇలా పెడితే దీన్ని దట్ ఈస్ అంటారు. ఎక్కువ సార్లు ఏంటి 2 times రిపీట్ అయింది కాబట్టి ఆన్సర్ ఏంటంటే 155 140. చాలా సింపుల్గా ఉంటుంది మోడ్ అంటే. నెక్స్ట్ సెకండ్ సమ్ అనేది చూడండి. ఏజ్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఏ క్రికెట్ టీమ్ ఆర్. ఒక క్రికెట్ టీంలో ఏజ్, ఇది క్రికెటర్స్ యొక్క ఏజ్. అందులో ఫస్ట్ సమ్ చూడండి, ఫైండ్ ద మీన్ అండ్ మోడ్ ఆఫ్ ది డేటా. ఇందులో ఫస్ట్ సమ్ ఏంటి, మీను కట్టాలి అండ్ మోడ్ కట్టాలి. మీన్ అనేది ఎక్సర్సైజ్ 1లో మనం నేర్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్తాను, వినండి. మీన్ ఆఫ్ ద క్రికెట్ టీమ్. మొత్తం ఎంతమంది, ఈ నెంబర్స్ అన్నిటిని ప్లస్ చేసేయాలి. 25 years, 26, మళ్ళీ 25, 27, 28, 30, 31, 27, 33 ప్లస్ 27 ప్లస్ 29 బై ఎన్ని ఉన్నాయి అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇవన్నీ ఎడిషన్ చేసి ఎంత 308 by 11 క్యాన్సిలేషన్ అనేది చేయాలి. 11 1 11 20. సో మీన్ ఎంత వచ్చింది 28. మోడ్ ఆన్సర్ ఎంత. మోడ్ అంటే ఏంటి, ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అయినది అనేది మనం చెప్పాలి. ఇక్కడ చూడండి 25 అనేది 2 times రిపీట్ అయింది, 27 3 times 1 2 3. సో ఆన్సర్ ఏంటంటే 27. ఓకేనా, ఆ 27కి చిన్న వర్కింగ్ రాయండి. ఏంటి, ఇక్కడ ఏంటంటే మోడ్ ఆఫ్ ది డేటా ఈక్వల్ టు 27 అని రాసి హియర్ అని పెట్టి 27 వర్కింగ్ అనేది నేను చెప్తాను, మీరు రాసుకోండి. హియర్ 27 అక్కర్స్ మోర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. హియర్ 27 అక్కర్స్ మోర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. దట్ ఈస్ అంటే ఇలా షార్ట్ కట్లో పెట్టేసుకోండి. దట్ ఈస్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 3 times. 3 times అని రాస్తారు. మళ్ళీ ఒకసారి వర్కింగ్ చెప్తున్నాను వినండి. హియర్ 27 అక్కర్స్, OCCURS అక్కర్స్ మోర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్, దట్ ఈస్ 3 times. ఓకేనా. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ సమ్ అనేది చూద్దాం. ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ టు బి యాడెడ్ టు ద అబోవ్ టీమ్ సో దట్ ద మోడ్ ఆఫ్ ది డేటా చేంజెస్ అండ్ వాట్ మస్ట్ బి దేర్ ఏజెస్. అంటే దీనికి దగ్గరలో ఇప్పుడు ఏంటి 27 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు క్రికెట్ టీంలో ఎక్కువ ఉన్నారు. దాని దగ్గరగా
అంటే ఆ నెంబర్ ఆ 27 కాకుండా ఎంత వయసు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అన్నది అడుగుతున్నారు. ఇప్పుడు 27 3 టైమ్స్, ఇంకా నెక్స్ట్ ఏముంది 25, వాళ్ళే ఇద్దరు ఉన్నారు. సో సెకండ్ ఆన్సర్ 2 ప్లేయర్స్ ఆఫ్ ఏజ్ ఎంత 25 years ఈచ్, అంతే ఆన్సర్. చాలా సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్ అనేది చూద్దాం. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఇందులో మోడ్ అనేది కనుక్కోవాలి, ఏమీ లేదు. మోడ్ ఆఫ్ ది డేటా, ఏ నెంబర్ అయితే రిపీట్ అయిందో చెక్ చేసుకోండి. ఏ నెంబర్ అయితే బాగా రిపీట్ అయిందో చూడండి. 25 అనేది ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది. సో ఆన్సర్ ఏంటంటే 25. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. డిసైడ్ వెదర్ మీన్ ఆర్ మోడ్ ఈజ్ ఏ బెటర్ రిప్రజెంటేటివ్ వాల్యూ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేది ఇచ్చారు. దీనికి మీన్ సెట్ అవుతుందా మోడ్ సెట్ అవుతుందా అనేది మనం చెప్పాలి. ఓకేనా. ఏ షాప్ కీపర్ హూ సెల్స్ టూత్ పేస్ట్ ట్యూబ్స్ ఆఫ్ 2 different సైజెస్ వాంట్ టు డిసైడ్ విచ్ సైజ్ ఇస్ టు బి ఆర్డర్ మోర్. అంటే ఒక షాప్ కీపర్ ఏంటంటే 2 రకాలు అంటే సైజెస్, ఓకేనా, 2 సైజెస్ వేరుగా ఉన్న టూత్ పేస్ట్లను అమ్మాడంట. ఓకేనా. విచ్ సైజ్ టు బి ఆర్డర్డ్ మోర్ అంటే ఏ సైజ్ ఎక్కువగా కనిపెట్టాడు అనేది మనం చెప్పాలి. అంటే దాని ఆన్సర్ ఏంటి, ఏది ఎక్కువగా అమ్మాడు అనేది మనకు తెలియాలి. ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఏంటి ఆన్సర్, మోడే కదా. మోడ్లోనే కదా ఎక్కువ, ఏదైతే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుందో ఆ నెంబర్ని అనేది మనం పిక్ చేసుకుంటాం. సో ఇది కూడా అలాగే. టూత్ పేస్ట్ 2 రకాల టూత్ పేస్ట్లు ఉన్నాయి అంటే డిఫరెంట్ సైజెస్. ఆ డిఫరెంట్ సైజెస్ ఏది ఎక్కువ అమ్మకానికి వెళ్ళింది అనేది ఎలా చెప్తాం అంటే ఎన్ని ఎక్కువ సార్లు అమ్మారు అనేది అక్కడ నెంబరు ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంది. సో దీని ఆన్సర్ ఏంటి, ఫస్ట్ వన్ ఆన్సర్ మోడ్. ఓకేనా. సెకండ్ వన్, an invigilator wants to bring sufficient number of additional papers to the examination hall. ఆ ఇన్విజిలేటర్కి ఏంటంటే ఏంటి కావాలి, తనకి పేపర్స్ అనేవి కావాలి. ఓకేనా. ఇన్విజిలేటర్ వాంట్స్ ఏ బ్రింగ్ సఫిషియంట్ అంటే కొన్ని కావాల్సిన పేపర్లు అనేది కావాలి. అప్పుడు మనకి ఎగ్జామినేషన్ హాల్కి దీని ఆన్సర్ ఏమవుతుంది, మీన్ అవుతుంది. ఎందుకంటే అన్ని ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ప్లస్ చేయాలి కదా. ఓకేనా. అది మీన్. మోడ్ కాకపోతే ఇంకా ఆన్సర్ ఏంటంటే మీడ్. అలాగా మోడ్ అయితే ఏది ఎక్కువ టైమ్స్ రిపీట్ అయినదని మనం చెప్పచ్చు. ఇది ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వలేనిదని ఏం చెప్పలేం కదా. థర్డ్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ లడ్డూస్ ఫర్ ఏ మ్యారేజ్. ఓకేనా. ప్రిపరేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లడ్డూస్, మ్యారేజ్కి నెంబర్ ఆఫ్ లడ్డూస్ ప్రిపేర్ చేస్తున్నారట. నెంబర్ ఆఫ్ అంటే ఏంటి, అన్ని అడిషన్ చేయాలి కదా, ఎంతమందికి అవసరం అవుతాయో. థర్డ్ దాని ఆన్సర్ కూడా ఏంటంటే మీన్. ఫర్ ఫైండింగ్ ద ఫేవరెట్ క్రికెటర్ ఇన్ ఏ క్లాస్, మనం ఫైండ్ చేయాలి క్లాస్లో ఫేవరెట్ క్రికెటర్ అంటే ఎవరికి ఎక్కువగా ఫేవరెట్ అంటే ఇప్పుడు చూడండి కొంతమంది హీరోస్ అంటే చిరంజీవి, నాగార్జున ఇలా చెప్తారా, అలా ఎక్కువ మందికి ఎవరైతే ఇష్టమో మనకు సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ వాళ్ళే మెజారిటీతో గెలుస్తారు. సో ఎక్కువ నెంబర్ని పిక్ చేసుకోవాలంటే ఏంటి ఆన్సరు మోడ్. అర్థమైందా, అంతే. ఈ నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా నేను 4, 5, 6 చాప్టర్స్ ఎందుకంటే చెప్పలేదు, చాలామంది 7th చాప్టర్ అవి చెప్పమంటున్నారు. ఎందుకంటే వాళ్ళ టీచర్స్ 7th చాప్టర్ అప్పుడే 7th చాప్టర్కి వస్తారంట, వాళ్ళు ఫాస్ట్గా చెప్పడానికి అడుగుతున్నారు. కాబట్టి నేను ఏంటంటే 7th చాప్టర్ అనేది మొదలుపెట్టాను. మీ ఉద్దేశం అంటే ఏంటంటే 4, 5, 6 చెప్పరా అని అనుకోకండి, అవి చెప్తాను. 7th చాప్టర్ అయితే కొంతమంది టీచర్స్ ఏంటంటే బేగా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టున్నారు సిలబస్కి, నాకైతే తెలీదు. సో అందరూ 7th చాప్టర్ చెప్పమని అడగడం వల్ల ఇది 7th చాప్టర్ పెట్టాను. ఇంకా నెంబర్ అనేది అడుగుతున్నారు, నెంబర్ అనేది ఇవ్వలేను ఎవరికి, సారీ, ఏమనుకోకండి. కామెంట్స్ కూడా నేను రిప్లై ఇవ్వట్లేదు, కామెంట్స్ కూడా రిప్లై ఇస్తాను త్వరలోనే. కొంచెం బిజీగా ఉండడం వల్ల కామెంట్స్ కూడా రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నాను, మీరు ఏమనుకోకండి. ఇంకా 4, 5 మాత్రం ఖచ్చితంగా చెప్తాను, కంగారు పడకండి. ఈ వీడియోస్ కూడా నేను సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను, వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.